సుల్తానాబాద్ మండలం సంబంధించి పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ అయిన శ్రీకాంత్ ముప్పిడి శ్రీకాంత్ యొక్క ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 52/2026 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు ప్రకారంగా డిఎం డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు చెప్పిన ఫిర్యాదులో వారు 8,096.68 మెట్రిక్ టన్నుల ప్యాడీని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులైనటువంటి బండారు మారుతి బండారు శారద గారికి అప్పచెప్పి దానికి సంబంధించిన బియ్యాన్ని సప్లై చేయవలసి ఉంటుంది. అది సప్లై చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు 5,505.742 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సప్లై చేయాలి. కానీ ఇది 2023-24 రబీ సంబంధించిన సీజన్ సంబంధించి వాళ్ళు మాత్రము 1,088.456 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే గవర్నమెంట్కి సప్లై చేయడం జరిగింది. ఇంకా 4,414.721 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సప్లై చేయలేదు. బియ్యాన్ని సప్లై చేయలేదు. అది దానిలో కొంత ప్యాడీ అనేది మిల్లులో వీళ్ళు తనిఖీ చేసినప్పుడు ఉండడం జరిగింది. ఆ ప్యాడీ తీసేస్తే వీళ్ళు ఆ బియ్యాన్ని డైవర్ట్ చేస్తే మొత్తం 6,165.357 మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది ఇంకా గవర్నమెంట్కు చెల్లించాల్సి ఉన్నది. కానీ వీళ్ళు ఎవరైతే సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులు బండారు మారుతి కానీ బండారు శారద కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఎం గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు నెంబర్ ఆఫ్ టైమ్స్ నోటీస్ ఇచ్చేసి దానికి సంబంధించిన వివరణ ఇవ్వవలసిందిగా తెలిపినా కానీ అటువంటి ఏవి కూడా ఇవ్వలేదని, ప్లస్ దానికి సంబంధించి ప్రభుత్వానికి టోటల్ 19,89,89,220 రూపాయలు నష్టం జరిగిందని మరియు దీనికి సంబంధించి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ప్రాథమిక విచారణలో వాళ్ళ ఎంక్వైరీలో ప్రాథమిక విచారణలో వీళ్ళు తప్పు చేసినట్లుగా మా ఇన్వెస్టిగేషన్లు కూడా నిర్ధారణ కావడం జరిగింది. దీనిపైన బండారు మారుతి బండారు శారద ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. మరియు వీళ్ళు ఈ ప్యాడీ సంబంధించి ఏం చేశారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది విచారణ అనేది కొనసాగుతుంది. దీని కొరకు అతన్ని డీటెయిల్గా విచారణ చేయవలసింది. దానికి సంబంధించి ఈ 2-3 రోజులలో అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేసేసి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని ఎవరైతే నష్టం చేసినా కానీ ప్లస్ తిన్నా కానీ తప్పకుండా వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత తప్పకుండా మిగతా డీటెయిల్స్ తెలియజేస్తాను.